కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ లాగానే ఇది మాటల ప్రభుత్వము, కోతల ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. రైతు భరోసా పేరు మీద అనేక రకాల కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు, మాది రైతు భరోసా అన్నారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతా ఉన్నాయి, కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. రకాల హామీలు కానీ, ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ, తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేక రకాలుగా రైతుల రుణమాఫీ అన్నారు, 7వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రుణమాఫీ సంతకం పెడతామని చెప్పారు. ఇంకా అరకొర మాత్రమే రుణమాఫీ ఉంది.